అద్భుతమైన పాత్రలతో తన వర్సటైల్ యాక్టింగ్తో మన అందరినీ కడుపుబ్బ నవ్వించేటువంటి ఆలీ గారు. అందరికీ నమస్కారం అండి. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులు అండ్ హీరో హీరోయిన్ చాలా అద్భుతంగా ఉంది. జనరల్గా డెబ్యూ మూవీ అంటే ఏదో కొంచెం కామెడీ, ఓ చిన్న లవ్, ఓ చిన్న సెంటిమెంటు, ఓ పప్పు సాంగు అట్టాడేది ఏదో ఉంటుంది. అవేమీ తీసుకోకుండా మా విజయ్ ఆదిరెడ్డి తను 9 years బ్యాకు, సార్ నాకు నేను సాఫ్ట్వేరు, బట్ ఏంటంటే నాకు అమెరికాలో చెప్పిన మాట, నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండి, ఫ్యూచర్లో నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఎట్లాంటి స్టోరీ తీస్తే బాగుంటుంది అని నన్ను అడిగాడు. కథ బాగుంటే ఆటోమేటిక్గా పబ్లిసిటీ అవసరం లేదు, ప్రజలే నిన్ను భుజాల మీద మోసుకొని తీసుకెళ్తారు, అట్లాంటి కథ ఒకటి తయారు చేసుకోవన్నా. కానీ ఇట్లాంటి కథ తయారు చేస్తాడని నేను అనుకోలేదు. చాలా అద్భుతంగా అనుకున్నాం. అండ్ డాక్టర్ డి రామారెడ్డి గారు ప్రేమించు అని సినిమా తీశారు. ఆ ప్రేమించు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వస్తుందని నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే నీకు సపోర్ట్ చేసిన సుజాత వెంపరాల గారు, అలాగే ఇంకా నీ ఫ్రెండ్స్ నేను నమ్మి ఈ రోజున అంత డబ్బు పెట్టి ఒక సినిమా తీశారు. ఆయన నువ్వు న్యాయం చేసావు. అది రేపు 22వ తారీఖున ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు మించిన వాళ్ళు లేరు, వాళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళు ఒక ఫ్రైడే స్టార్ని చేస్తారు, ఒక డైరెక్టర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక నిర్మాత అయినా. సో అది ఫ్రైడే, సాటర్డే, సండే నీ సినిమా థియేటర్లో ఉందంటే యువర్ది బికమ్ ఏ టాప్ డైరెక్టర్. అండ్ అలాగే తను రాజమండ్రి అల్లుడు. ఈ హీరో కూడా రాజమండ్రియే, సూర్య. వాళ్ళ ఫాదరు సత్యం గారు చాలా మంచి కో డైరెక్టర్ అయిన రాజమౌళి గారి దగ్గర, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర వర్క్ చేశారు. అండ్ రాగానే నాకు చెప్పగానే అవునా అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ పాపం కోవిడ్లో వాళ్ళ ఫాదర్ కాలం చేయడం జరిగింది. ఏదేమైనా నీ ఫాదర్ బ్లెస్సింగ్స్ నీకుంటాయి డెఫినెట్గా. అండ్ అలాగే అంతేకాకుండా విజయ్ డైరెక్టరు మన పాత హీరో చలం గారికి చుట్టం అవుతారు. ఏమవుతారు నీకు చలం గారు? దూరపు చుట్టం. చలం గారు రిలేటివ్ తను. అండ్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు కానీ వాళ్ళెవరిని తను ఉపయోగించుకోలేదు. నాకు నిన్న ఫోన్ చేశాడు, అలీ గారు ఇలాగా రేపు అనుకుంటున్నాను ఈవెంటు, నేను ఇండస్ట్రీలో A to Z నేర్చుకున్నాను అన్నాడు. A to Z అంటే నా పేరు అలీ, మా వారి పేరు జుబేదా, మా ఇద్దరు పేర్లు చెప్తున్నావు అన్న. కాదండి, A to Z నేర్చుకున్నానండి అన్నాడు. ఇండస్ట్రీ నేర్పిస్తుంది, నేర్చుకున్నాం కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ప్రాజెక్టు నువ్వు చేసేది ఏం చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని నీకు నేర్పించింది. అది మంచిదే అది ఇండస్ట్రీలో. ఎందుకంటే నైట్ మనం స్టార్స్ అయిపోం. నైట్ ఎవరు కూడా గొప్ప డైరెక్టర్లు అయిపోరు. కష్టే ఫలి, భగవంతుడు నీ అందు ఉన్నాడు. సో ఆల్ ది బెస్ట్ విజయ్. అండ్ అలాగే హీరో హీరోయిన్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్, ఆల్ ది బెస్ట్. అండ్ కెమెరామెన్ ముఖ్యంగా చాలా బాగుంది. స్క్రీన్ మీద అచ్చు చూస్తుంటే ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ 22వ తారీఖున ఈ సినిమాని ఘన విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆలీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ టుడే. అండ్ జుబేదా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని, లోహిత్ గారిని అండ్ అలానే తెనాలి శకుంతల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు.